హాయ్! ఇది మీకు తెలుసా? చిన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు. అది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని నిరూపించే ఒక అద్భుతమైన స్టోరీ. 30 ఏళ్ల క్రితం ఆ స్కూల్ క్లాస్ రూమ్ గోడల మధ్య శిరీష అనే ఒక అమ్మాయి ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చుండేది. టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నప్పుడు, క్లాస్‌మేట్స్ నవ్వుతున్నప్పుడు శిరీషకు తానొక జీరో అనిపించేది. ఇది చదువులో మొద్దు. దీనికి ఏమీ రాదు అనే ముద్ర తన మీద బలంగా పడిపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! 30 ఏళ్ల తర్వాత అదే స్కూల్ బ్యాచ్ అందరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారుగా 47 ఏళ్ల వయసులో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి తనని తాను మలుచుకున్న శిరీష ఈ గెట్ టుగెదర్ బాధ్యతను భుజాన వేసుకుంది. ఆ అద్భుతమైన రోజు ఫంక్షన్ హాల్ అంతా కూడా పాత స్నేహితులు, రిటైర్ అయిన టీచర్లతో కిటకిటలాడుతోంది. అందరిలోనూ ఒకటే ఉత్సుకత. అసలు ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్‌గా ఎవరు ప్లాన్ చేశారు అని. అప్పుడు మైక్ పట్టుకొని స్టేజ్ మీదకు వచ్చింది శిరీష. ఒకప్పుడు క్లాస్ రూమ్‌లో మొద్దు అనిపించుకొని మాట తడబడిన అదే గొంతు ఇప్పుడు స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో వినిపిస్తోంది. తను మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. జోకులు వేస్తూ, టీచర్లను గౌరవిస్తూ, స్నేహితులను పలకరిస్తూ శిరీష చేస్తున్న యాంకరింగ్ అందరినీ కట్టిపడేసింది. అతిథుల స్వాగతం దగ్గర నుంచి భోజనాల వరకు ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్ చేసిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అఫ్కోర్స్ ఈ ఆర్గనైజింగ్ అంతా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటే ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిందే. శిరీషను డల్ స్టూడెంట్ అన్న అవే నోళ్ళు ఇప్పుడు శిరీష ఇంత బాగా ప్రోగ్రామ్ చేస్తుందా? ఈమె శివంగిలా ఉన్నదే అని మెచ్చుకోవటం మొదలుపెట్టారు అందరూ. ప్రోగ్రాం చివర్లో ఒక టీచర్ శిరీష దగ్గరకు వచ్చి భుజం తట్టి ఇలా అన్నారు. ఒకప్పుడు నిన్ను తక్కువగా అంచనా వేసినందుకు నేను గర్వపడుతున్నాను శిరీష. ఎందుకంటే ఆ జీరో ఈరోజు మా అందరినీ కలిపిన హీరో అయింది. చదువు, మార్కులు మాత్రమే జీవితం కాదని నువ్వు నిరూపించావు. అప్పుడు శిరీషకి అర్థమైంది. ఓటమి అనేది మనిషికి నేర్పే పాఠం మాత్రమే అని. ఆత్మవిశ్వాసం ఉంటే 30 ఏళ్ల తర్వాతైనా సరే మన చరిత్రను మనమే తిరగరాయొచ్చు. శిరీష జీవిత ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. గతం ఎలా ఉన్నా వర్తమానంలో తను సాధించిన ఈ గుర్తింపు తన పడ్డ కష్టానికి, పట్టుదలకు నిదర్శనం. మరి మీ బ్యాచ్‌లో కూడా ఇలాంటి శిరీషలు ఎవరైనా ఉన్నారా?